అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ మానవాహారం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మానవాహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రెండేళ్లు పూర్తయిన నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా మున్సిపాలిటీతో సహా అందరూ కూడా ఈరోజు బాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పార్టీ నాయకులందరూ కూడా మున్సిపాలిటీ ప్లస్ రూరల్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు 2 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6లు, 7లు, 8లు, 9లు, 10లు చాలా ఇచ్చారు. అప్పటికే ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న బాగానే ఇస్తున్నారు, ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇస్తారని చెప్పి ఎంతో సంతోషించినప్పటికీ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు చూసి ఆశపడి అత్యాశకు పోయి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం ఏ ఒక్క పథకం కూడా ఇవ్వాల. చాలా పథకాలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, చాలా మంది నమ్మి ఓట్లేశారు. ఈరోజు మొదటి సంవత్సరం ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. 2వ సంవత్సరం కూడా అరకొరగా చేస్తున్నారు. ఒక్కసారి నేను మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడుతాను. నేను ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఆ రోజు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రి గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6లు, 7లు, 8లు, 9లు అంటే ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మనందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ చెప్పిన పథకాలు అనేవి వస్తాయని చెప్పి ఆశతో నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఒక్కసారి మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తాను. మొదటి పథకం ఏంటంటే యువతకు, నిరుద్యోగ యువతికి మరి 3,000 రూపాయలు ఇస్తారంటే పాపం ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా, యువతలు ఎవరైతే ఉన్నారో యువకులందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించారు ఎక్కువ శాతం మంది. తీరా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అయింది, 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయలు ఒక్క పైసా వచ్చింది అడుగుతున్నా ఈరోజు నిరుద్యోగులకి అందరూ కూడా. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక్కరికి 3,000 అంటే మరి 24 నెలలకి 72,000 ఇవ్వాలి. అంటే ప్రతి విద్యార్థి కూడా, ప్రతి ఎవరైతే నిరుద్యోగం ఉన్నాడో నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగి కూడా 72,000 ఇవ్వాలంటే సుమారుగా 10,000 మంది నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నారు. అంటే సుమారుగా 72 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మరి చింతకాయల అయ్యన్న పాత్ర బాకీ ఉన్నాడన్న సంగతి మీ అందరూ కూడా తెలుసుకోవాలి నిరుద్యోగులు అని చెప్పి మరి మీ ద్వారా తెలియ